దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంధత్వం లేని సమాజమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఇస్మాయా బజార్లోనే విక్టోరియా ప్లే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన పర్యవేక్షించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 3 రోజుల్లో 6 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని, 1,53,000 మందికి రీడింగ్ గ్లాసులను అందజేశామని తెలిపారు. మరో 1,14,000 మందికి ఒక నెల రోజుల్లో గ్లాసెస్ అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 3,52,000 మందికి కంటి సమస్యలు తేలినట్లుగా తెలిసిందన్నారు. 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తలసాని కోరారు. జరిగిన తర్వాత అవసరం ఉన్న వాళ్ళకు కళ్ళజోడు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఎవరైతే ఇక్కడ ఈ సెంటర్స్ వస్తుందో వాళ్ళు దయచేసి మీ బస్తీలో పోయి మీ కుటుంబంలో కానీ మీ బస్తీలో కానీ అందరికీ చెప్పండి. ఇది మంచి కార్యక్రమం కాబట్టి దయచేసి దీన్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే మరి బ్రహ్మాండం. ఈరోజు గోషామాయిల్ నియోజకవర్గంలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు ఏంటంటే మా నాయకులు, మా కార్యకర్తలు, మరి అదేవిధంగా శ్రీకృష్ణ వాళ్ళందరూ కూడా మరి పబ్లిక్ సర్వీస్ చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి బస్తీలో ప్రజల దగ్గరికి పోతుంది. దయచేసి మీరు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించాలి. దీనివల్ల ఏంటంటే చాలా మేలు జరుగుతుంది. అంతేగాని నా కళ్ళు మంచిగానే కనిపిస్తున్నాయి, నాకేమి ఇబ్బంది లేదు, టెస్ట్ చేయించుకోవడంలో